Jungle. శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది నక్క నుంచి తప్పించుకున్న కుందేళ్ల కథ. అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేల్ని ఆహారంగా తీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మహారాజు సింహానికి జబ్బు చేసిందిట. నేనిప్పుడే అక్కడి నుంచి వస్తున్నా అని చెప్పింది నక్క. అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్లు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప ఈ జబ్బు నయం కాదుట. అందుకే మీలో ఎవరో ఒకరిని పట్టుకురమ్మని రాజాజ్ఞ అని కుందేళ్లను నమ్మించింది నక్క. ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంట వెళ్ళసాగింది. నక్క దాన్ని చంపి తినేసి రాజుగారి పేరు మీద మాంసాన్ని కడుపారా లాగిస్తోంది. 4 రోజుల తర్వాత రాజ్యవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరికి వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు, జిత్తులు మరి నక్క మిమ్మల్ని మోసం చేసి తన ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దాంతో కుందేళ్లు నక్కకు బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేల్ని తీసుకెళ్ళడానికి వచ్చింది. నక్కబావ మాతో కాసేపు తాడాటావా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వు ఒక్కడివి ఇంకొక వైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వాళ్లే విజేత అని చెప్పాయి కుందేళ్లు. ఓ సింతేనా అంది నక్క. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు నుంచుని తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లని కూడబలుక్కుని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలన్న పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంతోషించాయి. అలా తమ తెలివితో నక్క నుండి తమ ప్రాణాలు రక్షించుకున్నాయి కుందేళ్లు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.